తర్వాత ఇవాళ ఇప్పుడు మన సన్షైన్ బోర్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్లో బోల్డ్ అని ఫస్ట్లో ఉన్నాయి మనకి. నావిగేషన్ తెచ్చింది మనమే ఫస్ట్, రోబోటిక్స్ తెచ్చింది మనమే ఫస్ట్, తర్వాత 2 జాయింట్లు చేసింది ఫస్ట్, 4 జాయింట్లు చేసింది ఫస్ట్. తర్వాత ఇప్పుడు ఏషియా మొత్తంలో హైయెస్ట్ రోబోటిక్ సర్జరీ చేసింది మనమే. తర్వాత ఒక రోబోట్ మీద మ్యాక్సిమం సర్జరీలు చేసింది ప్రపంచంలో మనమే. ఒక్క రోబోట్ కంటే అన్ని సర్జరీలు చేసాం. అట్లా సర్టిఫికెట్లు కూడా మనకు బోల్డ్ ఉన్నాయి. అట్లానే ఇప్పుడు ఇండియాలో మనం సంవత్సరానికి 4,000 జాయింట్ రిప్లేస్మెంట్ చేస్తాం. సో 4,000 అంటే ఇది ఇండియాలో సెకండ్ హైయెస్ట్. మనకంటే ఇంకొక హాస్పిటల్ ఒకటే అహ్మదాబాద్లో మనకంటే 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేస్తారు, మనకంటే ఎక్కువ. సో అన్నీ ఉన్నాయి. తర్వాత మన దగ్గర 25 మంది స్పెషలిస్టులు ఉన్నారు. ఒక్కటే షోల్డర్ దగ్గర నుంచి యాంకిల్ దగ్గర నుంచి ఏ స్పెషలిస్ట్ కావాలన్నా ఆర్థోపెడిక్స్లో ఉంది. పాత రోజుల్లో లాగా నేను ఆర్థోపెడిక్ డాక్టర్ని, ఎముకల డాక్టర్ని నేను అన్నీ చేస్తానంటే కుదరదు. ఇప్పుడు ప్రతిదానికి ఒక స్పెషలిస్టు, జాయింట్ రిప్లేస్మెంట్కి ఒక స్పెషలిస్టు, ఆర్థ్రోస్కోపీ స్పోర్ట్స్ ఇంజరీస్కి ఒక స్పెషలిస్టు, అట్లానే వెన్నుముకకి ఒక స్పెషలిస్టు, షోల్డర్కి ఒక స్పెషలిస్టు, తర్వాత యాక్సిడెంట్కి ఒక స్పెషలిస్టు, చిన్నపిల్లల ఎముకలకు ఒక స్పెషలిస్టు, అట్లా మొత్తం 12 స్పెషాలిటీస్ ఉన్నాయి ఆర్థోపెడిక్స్లో. సో ఇప్పుడు మన దగ్గర అట్లా ప్రతి స్పెషాలిటీకి ఒక డాక్టర్ ఉన్నాడు. అందుకని అది ఎందుకు ఇంపార్టెంట్ పాయింట్ అంటే పేషెంట్లకి న్యాయం చేకూరుస్తుంది, అంతే కదా. ఇప్పుడు మీ ప్రెస్లో హెల్త్ రిపోర్టర్స్ ఉన్నారు, క్రైమ్ రిపోర్టర్స్ ఉన్నారు, తర్వాత అట్లానే గవర్నమెంట్ రిపోర్టర్స్ ఉన్నారు. మీరు దాంట్లో నిష్ణాతులు అవుతారు. అట్లానే మేము కూడా అంతే. ఆ టైప్లో ఎక్కడ స్పెషలిస్ట్ ఉంటే అక్కడ మంచి సర్వీస్ దొరుకుతుంది. తర్వాత రెండోది మన దగ్గర ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే గ్రూప్స్. ఇప్పుడు ఒక జాయింట్ రిప్లేస్మెంట్లో 10 మంది ఉంటాం. 10 మంది కలిసి ఒక డిఫికల్ట్ కేసుని డిస్కస్ చేసుకొని ఆపరేట్ చేస్తాం. అలాంటి బోల్డ్ అన్ని ఉపయోగాలు ఉంటాయి మనకి. కాబట్టి దాంట్లో ఇవాళ కొత్తది ఏంటంటే డాక్టర్ కుశల్ ఆర్థోపెడిక్ సర్జన్, మా అల్లుడు మా అమ్మాయిని చేసుకొని నా దగ్గర సెట్ అయిపోయాడు. ఓకే. సో డాక్టర్ కుశల్ మా అబ్బాయి మా అల్లుడు ఇద్దరు నాతో పనిచేస్తారు. యాక్చువల్లీ మా అమ్మాయి కూడా ఇక్కడే కార్డియాలజిస్టు, మా ఆవిడ ఇక్కడే గైనకాలజిస్టు, అందరూ ఫ్యామిలీ అంతా ఇక్కడే, మా కోడలు తప్ప. సో కుశల్ ఆల్సో జాయింట్ రిప్లేస్మెంట్ సర్జను, తర్వాత ఆర్థ్రోస్కోపీ చేస్తాడు. తర్వాత ఇప్పుడు నీ ప్రిజర్వేషన్ సర్జరీస్ అని వస్తున్నాయి. అంటే ఇప్పుడు మోకాలు మార్చి కొత్త మోకాలు వేయడం నా స్పెషాలిటీ. ఇప్పుడు ఉన్న మోకాల్ని చిన్న వయసులో కూడా మోకాలు నొప్పులు వస్తున్నాయి, ఆర్థరైటిస్. సో చిన్న వయసులో అంటే 35 నుంచి 45, 50 లోపల ఈ మోకాలు దెబ్బతింటే రకరకాల కారణాల వల్ల దానికి జాయింట్ మొత్తం మార్చకుండా వేరే పద్ధతులు కొత్తవి వస్తున్నాయి. దాంట్లో ఒక పద్ధతి ఇవాళ ఫస్ట్ టైం మన తెలుగు శ్రేష్ఠులు చేసాం. ఆ పద్ధతి ఏంటంటే ప్రొఫెసర్ లీఫ్ రైట్ అని ఆయన స్టాక్హోమ్లో యూనివర్సిటీ ఆఫ్ కెరోలిన్స్కాలో పనిచేస్తారు. ఆయన కెరోలిన్స్కా అంటే మీకు నోబెల్ ప్రైజ్ తెలుసు కదా, నోబెల్ ప్రైజ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడే ఇస్తారు ప్రతి సంవత్సరం. కెరోలిన్స్కాలో నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అక్కడ పిలిచి అక్కడ నోబెల్ ప్రైజ్ అందిస్తారు. అంత ఫేమస్ ఇన్స్టిట్యూట్ అది. ఆ ఇన్స్టిట్యూట్లో సార్ ప్రొఫెసరు. తర్వాత మోహన్ నాయర్ ఈజ్ ద మేనేజింగ్ డైరెక్టర్. ఎపిసర్ఫ్ అని ఒక కంపెనీ ఉంది. ఇదేంటంటే బేసిక్గా ఇవాళ చేసింది ఒక యంగ్ 40 year old పేషెంట్కి మోకాల్లో కార్టిలేజ్ దెబ్బతింది. మీకు తెలుసు కార్టిలేజ్ అంటే పచ్చి కొబ్బరి మొక్కలా ఉంటుంది. కార్టిలేజ్ మొత్తం దెబ్బతింటే నీ రీప్లేస్మెంట్ చేసి కొత్త మోకాలు వేస్తాం. బట్ ఈయనకి ఒక్క పర్టికులర్ మన కరెక్ట్గా బొట్టనేదంత సైజులో ఒక కార్టిలేజ్ ముక్క ఇరిగిపోయింది. దాన్ని టెక్నికల్గా ఆస్టియోకాండ్రైటిస్ అంటారు. ఆ ముక్క కోసమే మొత్తం జాయింట్ మార్చాల్సిన పని లేదు. అదేంటంటే ఇంట్లో ఒక చిన్న రూఫ్లో హోల్ పడితే ఇల్లు మొత్తం రూఫ్ మార్చినట్టు అంత చేయగలరు. ఈ రూఫ్ని కనెక్ట్ చేస్తే చాలు. సో దట్స్ వాట్ వాళ్ళు చేసింది. అది ఎపిసర్ఫ్ అనే కంపెనీ. దాంట్లో ఈ పర్టికులర్ పేషెంట్ సిటీ స్కాన్ తీసి ఆ సిటీ స్కాన్ మళ్ళీ స్వీడన్ పంపించి దాన్ని 3D రీకన్స్ట్రక్ట్ చేసి దాన్ని మళ్ళీ క్యాట్ డయాగ్రామ్స్ చేసి కరెక్ట్గా డిఫెక్ట్ ఎంత ఉందో అదే సైజులో అదే షేప్లో ఇది తయారు చేసి తీసుకొస్తారు ఆ ఒక్క పేషెంట్ కోసం. దానికి 6 వారాల కింద పంపించడం జరిగింది. ప్రొఫెసర్ దానికోసం ఇక్కడికి వచ్చాడు ఆపరేట్ చేయడానికి. ఇది ఫస్ట్ ఆపరేషన్, ఇప్పుడే అయిపోయింది. అది బహుశా ఇంకో 2-3 వారాల్లో మీకు ఆ పేషెంట్ని కూడా పరిచయం చేస్తాం. సో ఇవన్నీ ఏంటంటే కొత్త టెక్నిక్స్ అందరికీ తెలియాలి. ఎందుకంటే పాపం 30 to 40, 50 years మధ్యలో ఇలాంటి డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళు చాలామంది భయంకరమైన నొప్పి, మడుగు వేయగానే నొప్పి కాలు పెట్టలేరు. అలాంటి వాళ్ళకి ఈ ఆపరేషన్ చాలా మంచి రిజల్ట్స్తో ఉన్న ఆపరేషన్ ఇది. దానికి మన అడ్వాంటేజ్ అంటే ప్రొఫెసర్ అందరితోటికి రాడు, అంతే కదా. మనలాంటి పెద్ద ఇన్స్టిట్యూట్స్కి వచ్చేస్తారు. ఇప్పుడు ఆయన అక్కడ అన్ని వేల మైళ్ళ నుంచి వచ్చి వాళ్ళు పొద్దున వచ్చాడు ఆపరేట్ చేసి మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటి సదుపాయాలు మనం ఇవ్వటం మన అదృష్టం, పేషెంట్లకు అదృష్టం. సో కాబట్టి అది చాలా అడ్వాంటేజ్. సో ఇదంతా ఎందుకంటే మోర్ అండ్ మోర్ పేషెంట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరం పెట్టినా హాస్పిటల్స్ ఎన్ని పెట్టినా ఏం పెట్టినా చివరికి ఏంటి జనాలకి ఉపయోగపడాలి. దాని తర్వాత డబ్బులు వేరే విషయం. ఆ జనాలకు ఉపయోగపడాలంటే పీపుల్ షుడ్ నో ఇది కొత్త ట్రీట్మెంటు, ఇది బాగుంది, ఇక్కడ దొరుకుతుంది అని తెలియాలి. సో దానికి ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడం.
సో తర్వాత కుశల్ మాట్లాడతాడు, తర్వాత ప్రొఫెసర్ ఆల్సో విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అబౌట్ హిస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండియా. సో అది సంగతి. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, మీ డౌట్స్ నేను తెలుగులో క్లారిఫై చేస్తాను. ఆస్టియోకాండ్రైటిస్ నేను మీకు ఐ థింక్ ప్రెస్ నోట్లు ఇవ్వు. ఆస్టియోకాండ్రైటిస్ అంటే ఆస్టియో అంటే అదే అంటే కార్టిలేజ్ అంటే ఏమంటాం మనం తెలుగులో మృదుల అదే దాని ఏమంటారు కార్టిలేజ్ తెలుగులో మృదులాస్తి ఒక ఏరియాలో దెబ్బతింటే మొత్తం దెబ్బతింటే మళ్ళీ మోకాలు మార్చాలి. ఇది మృదులాస్తి ఒక ఏరియాలో, అది స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల కావచ్చు, ఒక్కొక్కసారి అసలు ఏ కారణం లేకుండా జస్ట్ మన కొబ్బరి ముక్క ఊడినట్టు ఊడిపోతుంది, దాన్ని ఆస్టియోకాండ్రైటిస్ అంటారు. మంచి బ్రహ్మాండానికి క్వశ్చన్ అడిగావు. నీ రీప్లేస్మెంట్కి 20 ఏళ్ల పైన గ్యారంటీ ఇస్తాం. దీనికి ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ ఇవ్వచ్చు? 10 years ప్లస్. 10 years ప్లస్. ఆ 10 years మనకి కరెక్ట్గా విండో పీరియడ్. ఇప్పుడు ఈ కుర్రోడు 40 ఏళ్ళ దగ్గర వచ్చినోడికి 40 ఏళ్ళకి మోకాలు మార్చకుండా 50 ఏళ్ళ దాకా హ్యాపీగా ఉంటాడు. 50 తర్వాత అది ఫెయిల్ అయితే అప్పుడు మోకాలు మార్చుకోవచ్చు. రేషియో అంటే చెప్పడం కష్టం, బట్ జనరల్గా మేము ఓపీడీస్లో ఒక 100 మంది మోకాళ్ళ అరిగిన వాళ్ళని చూస్తే ఒక 4 వీళ్ళని చూస్తాం.